Interview questions asked in the first round of a technical round 1లో టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటిది సెప్టెంబర్ 9, 2024 నాకు ఒక పొజిషన్ అండ్ రోల్ డేటా సైన్స్ పొజిషన్ అండ్ రోల్కి స్కిల్ పైథాన్ పాండాస్ సీబామ్ స్టాటిస్టిక్స్ ఎస్క్యూఎల్ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ జనరేటివ్ ఏఐ క్లౌడ్ రిలేటెడ్ స్కిల్స్ కావాలని సెప్టెంబర్ 9న ఇంటర్వ్యూ అనేటువంటిది జరిగిందనమాట. మరి ఆ ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నల గురించి మనము మాట్లాడుకుంటున్నాం అనమాట. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే అలెక్స్ టెక్ ప్రాజెక్ట్స్లో డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ రిలేటెడ్ కంటెంట్ అనేటువంటి మనము రెగ్యులర్గా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్స్ మిక్స్డ్ అనమాట, అంటే తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో కలిపి మనం అనేటువంటిది ఈ వీడియోస్ చేయటం జరిగింది. సో మీరు కనుక ఈ కంటెంట్ డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ రిలేటెడ్ నాలెడ్జ్ని ఎక్వైర్ చేయాలన్నా, అది మానిటైజ్ చేసుకోవాలన్నా మన ఛానల్కి అనేటువంటి సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంకెవరికైనా ఈ యొక్క ఛానల్ అనేటువంటిది షేర్ చేయండి. నౌ లెట్ us jump into the interview questions. ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది క్రియేటెడ్ డేటా ఫ్రేమ్ ఫ్రమ్ ఏ డిక్షనరీ, అంటే ఒక డేటా ఫ్రేమ్ని డిక్షనరీ యూజ్ చేసుకొని ఎలా నువ్వు క్రియేట్ చేస్తావు. డిక్షనరీ అని అంటేనే మనకి కీ వాల్యూ పెయిర్ అనమాట. ఒక కీ దానికి సంబంధించినటువంటి వాల్యూస్ అనేటువంటిది ఉండాలన్నమాట. కీస్ అనేటువంటిది యూనిక్గా ఉండాలి, అవి డూప్లికేట్స్ అనేటువంటి నాట్ యాక్సెప్టెడ్ అనమాట. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా అవి ఓవర్ రైట్ చేసేస్తాయి అనమాట. ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2 అని తీసుకొని కాలమ్ 1లో 1, 2, 3, 4 రోస్ అనేటువంటిది ఉన్నట్టు కాలమ్ 2లో 2, 3, 4 అంటే ఇది 4 రోస్ అనేటువంటి ఉండే విధంగా కాలమ్ నేమ్ అనేటువంటి 1 and 2గా తీసుకొని pd.data frame ఇంపోర్ట్ పాండాస్ యాజ్ ఎ పీడీలో ఉన్నటువంటి డేటా ఫ్రేమ్ అనేటువంటి మెథడ్స్ నేను కాల్ చేసి దానికి డిక్షనరీ ఇన్పుట్గా ఇస్తున్నాను అనమాట. లెట్ us ఎగ్జిక్యూట్. రెండోది క్రియేటెడ్ డేటా ఫ్రేమ్ ఫ్రమ్ ఏ లిస్ట్. సో ఎల్ అనేటువంటి తీసుకున్నాను, అందులో ఇన్నర్ అంటే లోపట అనేటువంటిది మళ్ళీ 4 లిస్టులు అనేటువంటి తీసుకున్నాను. ఒక్కొక్క రోని ఒక్కొక్క లిస్ట్లో పెట్టాను అనమాట. 1, 2 ఒక లిస్టు, 2, 3 ఇంకొక లిస్టు, 3, 4 ఇంకొక లిస్టు, 4, 5 దానికి ఇక్కడ కాలం నేమ్ అనేటువంటిది కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి నేను ఇలా డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. లెట్ us ఎగ్జిక్యూట్. థర్డ్ మెథడ్ అనేటువంటిది ఫ్రమ్ టపుల్, కొంతమంది టుపుల్ అని కొంతమంది టపుల్ అనేటువంటిది అని అంటారు. ఏదేమైనప్పటికీ సిమిలర్, ఇది ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇది చేశాను అనమాట. సో నౌ లెట్ us ఎగ్జిక్యూట్. సో ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూ అని అంటేనే మన స్కిల్ని ప్రదర్శించడం, అంటే రైట్ టైంలో రైట్ పీపుల్ ముందు మన స్కిల్ అనేటువంటిది షోకేజ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోవాలని అనుకున్నట్లయితే మిగిలిన మెథడ్స్ read_csv CSV ఫైల్ రీడ్ చేసేందుకు, read_excel ఫైల్ని, read_JSN ఫైల్ని, read_SQL క్వెరీని కనెక్షన్ అంటే డేటాబేస్ నుంచి మనం అనేటువంటిది read_HTML అండి, సో మిగిలిన మెథడ్స్ అనేటువంటిది పాండాస్లో ఉన్నటువంటి మెథడ్స్ని చెప్పటం ద్వారా మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అతడు వింటున్నాడా లేడా, ఇది రైట్ టైమా అని చూసి మనం చెప్పాలన్నమాట ఇంటర్వ్యూర్కి, అంటే మనల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో. తర్వాత అనేటువంటిది ఏంటంటే ఒక రోని ఒక కాలమ్ని డేటా ఫ్రేమ్కి అనేటువంటిది ఎలా యాడ్ చేస్తావు, ఎలా డిలీట్ చేస్తావు. యాడ్ చేసినప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ డిలీట్ అని. సో ఇక్కడ లాక్ అనేటువంటిది ఉపయోగించి, లెంత్ అనేటువంటిది ఉపయోగించి నేను ఒక 5, 6 అనేటువంటి ఒక రోని క్రియేట్ చేస్తున్నాను అనమాట. నౌ లెట్ us ఎగ్జిక్యూట్. ఇదే మెథడ్ అనేటువంటిది కన్కాట్ అనేటువంటి pd.concat, కానీ దీనికి 2 డేటా ఫ్రేమ్స్ అనేది కావాలన్నమాట. కాబట్టి నేను ఈ 6, 7 అనేటువంటిది ఇందులో న్యూ లిస్ట్లో పెట్టి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని
ఈ డిఎఫ్ అండర్ స్కోర్ లిస్ట్కి డిఎఫ్ అండర్ స్కోర్ రెండింటిని కన్కాట్ చేస్తూ ఇగ్నోర్ ద ఇండెక్స్ ఇస్ ఈక్వల్ ట్రూ అని చేయడం ద్వారా నౌ లెట్ us ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇలా ఇండెక్స్ అనేది 0 to 5 ఈ నెంబర్ అనేటువంటిది ఆటోమేటిక్ ఇగ్నోర్ ఇండెక్స్ అనడం ద్వారా. ఇంతకుముందు 5 6 వరకు అనేటువంటిది ఉంది చూడండి, 6 7 అనేటువంటిది కూడా యాడ్ అయింది అనమాట. సో ఇలా మీకు లాక్ అనేటువంటి ఫంక్షన్తో పాటు కన్కాట్ అనేటువంటి మెథడ్ కూడా మీకు తెలిసిందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్ రైట్ ద నార్మలైజేషన్. నార్మలైజేషన్కి అనేటువంటి ఎక్స్ మైనస్ మిన్ వాల్యూ డివైడ్ బై మ్యాక్స్ మైనస్ మిన్. ఒక్కొక్క వాల్యూ ఒక కాలం అనేటువంటిది తీసుకొని అది లిస్ట్గా కన్వర్ట్ చేసి మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ అనేటువంటిది ఇక్కడ కనుక్కొని న్యూ లిస్ట్ ఎంటీగా తీసుకొని ఒక్కొక్క వాల్యూ అనేటువంటిది వేరియబుల్ ఆ లిస్ట్ నుంచి తీస్తూ దానికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ ఫంక్షన్ అప్లై చేసి దాన్ని అపెండ్ చేసి రిటర్న్ చేస్తున్నాను. డిఎఫ్ అండర్ స్కోర్ లిస్ట్ కాలం అని 2 లిస్ట్గా చేసి ఆ ఎల్ అనేటువంటి దాన్ని నార్మలైజేషన్ అనేటువంటి ఫంక్షన్కి పంపించి ఆ వచ్చినటువంటి రిజల్ట్ని ఇందులో స్టోర్ చేసి ఇది ఒక కాలంకి అసైన్ చేస్తున్నాను. అంటే ఈ ఫంక్షన్లో నువ్వు నార్మలైజేషన్ చేయడంతో పాటు ఒక కొత్త కాలం అనేటువంటి క్రియేట్ చేస్తున్నావు అనమాట. ఆ కాలము మిగిలిన కాలం యొక్క లెంత్ అంటే దీని యొక్క లెంత్ ఎంత ఉందో దీన్ని కూడా సమానంగా ఉన్నట్లయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నౌ లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సో ఇక్కడ న్యూ అండర్ స్కోర్ ఇక్కడ అనేటువంటి ఎల్ అనేటువంటి. So now let us comment this one. Now let us execute this one. So you can see it on here. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం అనేటువంటిది వెళ్తున్నాము. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కాదు ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ ద ఒరిజినల్ లిస్ట్ అనేది అందుకు. సో ఫస్ట్ మెథడ్ అనేటువంటిది నేను మ్యాక్స్ వాల్యూ తీసుకుని అది రిమూవ్ చేశాను, మళ్ళీ మ్యాక్స్ వాల్యూ అనేటువంటిది కనుక్కుంటున్నాను. ఆ తర్వాత ఆ మ్యాక్స్ వాల్యూ రిమూవ్ చేసింది ఇక్కడ అపెండ్ చేసి మళ్ళీ లిస్ట్లోకి అనేటువంటిది ఇన్సర్ట్ అంటే దానికి రీస్టోర్ చేస్తున్నాను అనమాట. నౌ లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ వన్. చూడండి, సెకండ్ లార్జెస్ట్ ఇస్ 9 ఒరిజినల్ లిస్ట్ అండ్ ఆఫ్టర్ ద అవుట్పుట్ ఒరిజినల్ లిస్ట్. మెథడ్ 2లోకి వెళ్దాము. ఐ సార్టింగ్ సెకండ్ ఎలిమెంట్ అనేటువంటిది నేను -1 అంటే లార్జెస్ట్, -2 అంటే సెకండ్ లార్జెస్ట్ అనమాట. అండ్ డిఫాల్ట్ ఇట్ ఈస్ డూ అసెండింగ్ ఆర్డర్. ఓకే, మెథడ్ 3 అనేటువంటిది 1 by 1 వేరియబుల్ అంటే వాల్యూని అనేటువంటి లిస్ట్ నుంచి తీసుకొని అది లార్జెస్ట్ వాల్యూ కన్నా పెద్దది కనుక అయినట్లయితే లార్జెస్ట్లో ఉన్నది సెకండ్ లార్జెస్ట్ ఈ నెంబర్ని లార్జెస్ట్లోకి ఇలా నేను లాజిక్ అనేటువంటి ఫ్రేమ్ చేస్తూ చెప్తున్నాను అనమాట. లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ అని -∞ అసైన్ చేస్తున్నాను. నౌ లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. ఈ 3 మెథడ్స్ చెప్పడం ద్వారా మీకు ఒకే రకమైనటువంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారా లేదా అనేది మనల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి మనము చెప్పాలన్నమాట. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని 3 డిఫరెంట్ వేస్లో నేను సాల్వ్ చేయగలిగాను అనేది చూపించడం. 6th వన్ SQL క్వెరీ. ఇక్కడ 2 టేబుల్స్ ఇక్కడ మనం అనేటువంటిది జూపిటర్ నోట్బుక్లో ఉన్నాము. మేబీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే మే ఆస్క్ ఇన్ టెక్స్ట్ ప్యాడ్, దే మే ఆస్క్ ఇన్ వైట్ పేపర్స్. సో ఇక్కడ మనం వాళ్ళ ఒక టేబుల్ 1లో ఏజ్, నేమ్, ఐడి అనేటువంటి ఉన్నాయని కాలమ్స్, టేబుల్ 2లో ఐడి, జెండర్ అనేటువంటి ఉన్నాయని ఈ 2 టేబుల్స్ నేను జాయిన్ చేయాలని వీటికి మధ్యగా ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఆర్ కామన్ కాలం అనేది ఐడి అని ఇలా మనము ఇనీషియల్గా ఒక బేస్ ఒక కాన్సెప్ట్ని ఒక ఐడియాని ముందు ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ 2 టేబుల్స్ అనేటువంటి జాయిన్ చేసిన తర్వాత వాటి కాలం నేమ్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, ఐడి, నేమ్, జెండర్, ఏజ్ అండ్ జెండర్గా ఉంటాయని ఇలా మనం క్వెరీ అనేటువంటిది రాసామన్నమాట. ఫ్రమ్ table as a T1 join table 2 as a T2 on is a condition. సో ఇక్కడ మనకి ఇది థియరీ కాబట్టి 4 కైండ్స్ ఆఫ్ జాయింట్స్ అనేటువంటి ఉంటాయి అని ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్ అనేటువంటి ఇక్కడ మనకి ఉంటాయి అని చెప్పాలన్నమాట. డిఫాల్ట్గా మనకు అనేటువంటి ఇన్నర్ జాయిన్ అంటే ఇంటర్సెక్షన్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ క్లౌడ్. AWS క్లౌడ్ అనేటువంటి మీరు ఉపయోగిస్తే ఎక్కడ ఉపయోగించారు? EC2 ఇన్స్టెన్స్ అనేటువంటిది వాడి సర్వీస్ని ఫ్లాస్క్ స్ట్రీమ్లెట్ ఎందుకంటే అక్కడ నాకు పబ్లిక్ IP రావటం ద్వారా నేను ఎక్కడి నుంచైనా ఆ యాప్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట.
సో అందుకోసం EC2. ఇంకా ఎక్కడైనా EC2 వాడామంటే మనం బిల్డ్ చేసుకునేందుకు మనము ఈ యొక్క EC2 అంటే కంప్యూటింగ్ ఇంజన్ అనేటువంటి వాడాలి. S3 అంటే స్టోరేజ్ బకెట్స్. మనం బిల్డ్ అయిపోయిన తర్వాత ఆర్టిఫాక్ట్స్ రావటం, లేదా మనం ఏదైనా డేటాను స్టోర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మోడల్స్ని S3 బకెట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సేజ్ మేకర్ అంటే మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ బిల్డ్ ప్యాకేజెస్ కానీ స్టెప్స్ అనేటువంటి సేజ్ మేకర్లు ఉపయోగించాలని, డేటాబేస్ MySQL అక్కడ డేటాబేస్ క్రియేట్ చేసి దాని నుంచి మనం డేటాను అనేటువంటి స్టోర్ చేయటం, డేటాను అనేది రిట్రీవ్ చేయటం. సో ఇలా AWS సర్వీసెస్ మనం ఎంతవరకు వాడినా వాటి గురించి మనం ఇక్కడ అలానే అజూర్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ సిరీస్ గురించి అడగటం జరిగింది. సో మూవింగ్ యావరేజ్, ఆటో రిగ్రెషన్, మూవింగ్ యావరేజ్ ఆటో రిగ్రెషన్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ గురించి, స్టేషనరీ అనేటువంటిది ఎలా నువ్వు కనుక్కుంటావు, ఎన్ని టైమ్ స్టాంప్స్ ల్యాగ్స్ నువ్వు ఎలా కన్సిడర్ చేస్తావు, ఈ యొక్క టైమ్ సిరీస్ రిలేటెడ్గా ఒక 2-3 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది అనమాట. క్లాసిఫికేషన్, పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్, అక్యూరసీ అంటే ఏంటి, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్. ప్రెసిషన్ ఎక్కడ వాడతారు, రీకాల్ ఎక్కడ వాడతారు, F1 స్కోర్ ఎలా హార్మోనిక్ మెయిన్ అని. ప్రెసిషన్లో ఫాల్స్ పాజిటివ్కి మనం కన్సిడర్ చేస్తాము, రీకాల్లో ఫాల్స్ నెగిటివ్ని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఏది తక్కువ చేయాలి, మనం ఫాల్స్ నెగిటివ్ని తక్కువ చేయాలనంటే మనం రీకాల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మనం ఫాల్స్ పాజిటివ్ని తక్కువ చేయాలంటే ప్రెసిషన్ మీద అనేటువంటిది మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో ఇలా తర్వాత రిగ్రెషన్, పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్, మీన్ స్క్వేర్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, R2 స్క్వేర్, అడ్జస్టెడ్ R2 స్క్వేర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. కేవలం మనం రూట్ మీన్ స్క్వేర్ తక్కువగా ఉందని ఈ మోడల్ బెస్ట్ మోడల్ అని, ఈ మోడల్ యావరేజ్ మోడల్ అని చెప్పలేము. ఎందుకనంటే రూట్ మీన్ స్క్వేర్ అనేది బెస్ట్ ఫిట్ లైన్ నుంచి మన ప్రెడిక్టెడ్ వాల్యూ ఎంత దూరంలో ఉంది, ఆ కాలంలో ఆల్రెడీ నార్మలైజ్ చేసిన, ఆ కాలంని అంతకుముందే ట్రాన్స్ఫార్మ్ చేసిన ఐదర్ లాగరిథమిక్ కానీ మిగిలిన ట్రాన్స్ఫర్మేషన్స్ మెథడ్స్ అనేది అప్లై చేసిన మనకి అబ్సల్యూట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అన్నమాట. కాబట్టి ఒక రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేటువంటి తీసుకొని ఇది బెస్ట్ మోడల్, యావరేజ్ మోడల్, వర్స్ట్ మోడల్ అని చెప్పలేము. మిగిలినటువంటి పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అనేది R2 స్క్వేర్, అడ్జస్టెడ్ R2 స్క్వేర్ అనేటువంటిది కూడా కన్సిడర్ చేయాలి. ఆ డేటా ట్రాన్స్ఫార్మింగ్ మెథడ్స్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము కామెంట్ అనేది చేయవచ్చు అనమాట. ఈ మొదటి రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో కేవలం అనేటువంటి నా అబ్జర్వేషన్స్ ప్రకారంగా పైథాన్, పాండా, సీబాన్ రిలేటెడ్గా క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, SQL రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వరకు మాత్రమే అడగటం అనేది జరుగుతుంది అనమాట. సో మొదటి రౌండ్కి ఎవరైతే ప్రిపేర్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి పైథాన్, స్టాటిస్టిక్స్, SQL, ML వరకు అనేటువంటిది సరిపోతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు మనకి ఒక నోట్బుక్ అనేటువంటిది ఓపెన్ చేయించి అందులో అనేటువంటి క్వశ్చన్స్ అనేది అడగటం, వాటికి మనం కోడింగ్ అనేటువంటి చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నేను జూపిటర్ నోట్బుక్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. మీకు ఏ ఐడి అయితే కంఫర్టబుల్గా ఉంటారో, ఐదర్ మీ VS కోడా, పైచామా, మిగిలినటువంటి జూపిటర్, ఏ ఎడిటర్ అయితే మీకు ఈజీగా హ్యాండిల్ చేసి కోడ్ అనేటువంటి రాయగలుగుతారో ఆ ఎడిటర్ని మీరు ముందుగా ప్రిపేర్ చేసుకోవడం తర్వాత మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మరి ఇలాంటి కంటెంట్ మీకు కనుక కావాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ అనేటువంటిది లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ జనరేటివ్ AI రిలేటెడ్గా నేర్చుకోవాలని అనుకున్న ఆ పొజిషన్లోకి వెళ్తున్న వారికైనా మన ఛానల్ అనేటువంటిది షేర్ అండ్ వాళ్ళకి అనేటువంటి మన ఛానల్ అనేటువంటి తెలియజేసి ప్రమోట్ చేయండి. Please like, share, comment and subscribe to our channel. Thank you very much and we try to meet in the next video. Bye.